महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రెండవ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబు, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో కుజుడు, లాభంలో రాహువు, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా కొంచెం మీ కొలీగ్స్తో కావచ్చు, అండ్ సోషల్ సర్కిల్లో కావచ్చు, సోషలైజ్డ్గా అందరితో కూడా సమ్ ప్లెజెంట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటట్టు, అందరితో కూడా కొంచెం ప్లెజెంట్గా మీరు సోషలైజ్డ్గా ఉండేటట్టు ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం తృతీయంలో బాగా యోగిస్తుంది. అర్ధాష్టమంలో బుధుడి యొక్క వక్రం కూడా ముగిసింది ఈ వారంతో. కాబట్టి ఇక స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి లావాదేవీలు, కొనుగోళ్లు, అమ్మకాలు, సో వీటికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు కూడా డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి కావచ్చు, అండ్ స్థిరాస్తులకి సంబంధించి వాహనాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొనుగోలు అమ్మకాలు ఏవైనా సరే వీటిల్లో ఉన్న అనేకమైన క్వశ్చన్ మార్క్స్ ఏమన్నా ఉంటే ఒక క్లారిటీ అనేది రావటం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక షష్టమంలో కుజుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశికి రాశ్యాధిపతి కుజుడే ఇక్కడ షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా కుజుడు శత్రు విజయాన్ని మీకు కలిగించే విధంగా షష్టమ స్థానంలో ఉపయోగపడుతుంటారు. ఏలినాడ్సి నడుస్తున్న వేళ ముఖ్యంగా రాహు లాభస్థానంలో ఉండటం మేషరాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఇది ఒక ప్లస్ పాయింట్. సో ఇక 11, 12, 1, 2 స్థానాల మీద నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. సో చాలా వరకు మీకు వస్తున్న పరిస్థితుల రీత్యా నూతన పరిచయాలు పెంచుకోవటం కానీ, అలాగే కొంతమంది వ్యక్తులని మీ సర్కిల్ని పెంచుకోవడం కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ని పెంచుకోవడం కావచ్చు, కొంతమందిని కలవటం కావచ్చు, నూతన పరిచయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేషరాశి వారికి అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అయితే ఈ వారం మంగళ, బుధవారాల్లో హెక్టిక్గా జాబ్లో కావచ్చు, జాబ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఒక రకమైన స్ట్రెస్ని మాత్రం మేషరాశి వాళ్ళు ఇక్కడ ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో ఎక్కువ స్ట్రెయిన్, ఎక్కువ స్ట్రెస్ ఈ మేషరాశి వారికి ఎలివేటెడ్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ ఎక్స్పెన్సెస్ విషయంలో సో నెమ్మదిగా చిన్నపాటి ఖర్చులు అనేవి కొంచెం స్టార్ట్ అవుతూ ఉండటం ఈ రాశి వాళ్ళు గమనించవచ్చు. అది దేని రీచ్ అయినా కావచ్చు, ఏదన్నా ఈఎంఐ రీచ్ కావచ్చు, లేకపోతే బిజినెస్లో పెట్టే పెట్టుబడి ప్రాఫిట్ని పెట్టుబడిగా పెట్టడం గురించి కావచ్చు, ఫ్యామిలీ విషయాల్లో వచ్చే కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి ఏమైనా సరే కొన్ని ఎక్స్పెండిచర్స్ అనేవి
లాంగ్ రన్గా కొన్ని మొదలవబోతూ ఉన్నాయన్న సిమ్టమ్స్ ఈ రాశి వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అలాగే గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూసినప్పుడు రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండడం గురు శుక్రవారంలో. బట్ ఇక్కడ కుజశనుల యొక్క సమసప్తం అనేది నడుస్తూ ఉంది. ఇక్కడ మీకు మీ ప్రొఫెషన్కి మధ్య డైలీ రొటీన్ వర్క్లో మాత్రం ఒక స్ట్రెస్, దానిలోనే మీకు వస్తున్న హర్డిల్స్, అవరోధాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, చికాకులు కావచ్చు, అది మనుషుల రూపంలో అయినా ఆరోగ్యం రూపంలో అయినా ఎలా అయినా సరే ఈ డైలీ రొటీన్ వర్క్ మాత్రం కొంచెం ఈ శనికుజుల యొక్క సమసప్తం వల్ల కొంతవరకు మీకు కొంత ఇరిటేటివ్గా మీ డైలీ రొటీన్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఎక్కువ కేర్ ఉండాల్సిన అవసరం మేషరాశి వారికి ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. ఇక వారాంతానికి చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో చంద్రుడు ఉండటం మేషరాశి వారికి సంబంధించి మెయిన్గా ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బట్ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా రాశికి చూస్తే తృతీయ స్థానంలో ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కొన్ని షార్ట్ జర్నీస్ లాంటివి ఉండటం కావచ్చు ఈ రాశి వాళ్ళకి. సో అలాగే ఎక్కువ కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, కమ్యూనికేషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు మేషరాశి వారికి వారం కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే రైటర్స్, సింగర్స్, ఆర్టిస్టిక్ టాలెంట్స్, ఈ కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొంచెం ఈ గురు శుక్రుల యొక్క కంజంక్షన్ ఏదైతే తృతీయ స్థానంలో ఉందో మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి, సో ఈ గురు శుక్రుల యొక్క కాంబినేషన్ ఓకే కొంతవరకు కొంచెం బెటర్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మీరు ఎంత కష్టపడితే, ఎంత ఎఫర్ట్ పెడితే దానికి తగ్గ లక్, దానికి తగ్గ ఫార్చ్యూన్ మాత్రమే మేషరాశి వారు పొందగలుగుతూ ఉంటారు. వీళ్ళకి ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఒకే ఒక విషయం ఏంటంటే శని యొక్క సంచారం ఏమిలో ఉంటాం అండ్ అర్ధాష్టమంలో రవి ఉంటాం. ఈ శని యొక్క సంచారం ఏ స్థానంలో నడుస్తూ ఉండడం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓవర్ స్ట్రెస్ ఆర్ ఎక్స్పెండిచర్స్ ఇండికేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మేషరాశి వాళ్ళు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నిత్యం నీలాంజన సమాభాసం చదువుకుంటూ ఉండడం మంచిది. అలాగే అర్ధాష్టమ రవిదోషం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి అర్ధాష్టమ రవిదోషం వల్ల చాలా వరకు ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది వీళ్ళకి. సో అది ఊరికే చిన్న విషయాలకి మనం అంతలా ఆలోచించేసి ఇది పెద్ద పర్మనెంట్గా వచ్చే ప్రాబ్లం కూడా కాదు. బట్ ఏంటంటే డొమెస్టికల్గా వస్తుంది, ఇంటి పరంగా, ఇంటి కుటుంబ సభ్యుల విషయాల్లోనూ ఏదైనా మీ మనశ్శాంతిని కొంచెం తగ్గించడంలో, అంటే ఇక్కడ మీరు లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. సో ఉద్యోగం కంటే ఇంట్లో వచ్చే సమస్యలను మీరు ఫస్ట్ సాల్వ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అర్ధాష్టమ రవిదోషాన్ని కూడా జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.